చెప్పండి అన్న, డిఎస్సి మెయిన్ మీ డిమాండ్స్ ఏంటి? డిఎస్సి నుంచి అంటే ఏం చేయాలి? నా డిఎస్సి మెయిన్ డిమాండ్ ఏంటంటే, నిజం చెప్పాలంటే ఇలా 11 పక్క రాష్ట్రం వాళ్ళు 18,000 తోటి మెగా డిఎస్ వేసారు. ఎలక్షన్ల ముందు సాక్షాత్ ముఖ్యమంత్రి గారు 25,000 తోటి మెగా డిఎస్ వేస్తా అన్నాడు, వేయలే. వాళ్ళు వేసిన 5,000కి వీళ్ళు వేసి 6,000 కలుపుకొని ఇది మెగా డిఎస్ అంటున్నాడు. ఎట్లయితుందండి మెగా డిఎస్? ఇది దగా డిఎస్ కాదా? మీకు తెలియదా? మీరే అన్నారు కదా ఆ రోజుల్లో ఇది దగా డిఎస్ అని. మరి మేము కూడా అంటున్నాం కదా. ఇలా చాలా జిల్లాలకి సింగిల్ డిజిట్ అన్న పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే మరీ దారుణం 2-3 పోస్టులు. మెగా డిఎస్ ఎట్లయితుంది? 10 సంవత్సరాల నుంచి డిఎస్సి అభ్యర్థి డిఎస్ఏ లక్ష్యంగా, ఉపాధ్యాయ వృత్తే లక్ష్యంగా 10 సంవత్సరాల నుంచి నిరీక్షణ చేస్తే ఇదా మీరు వేసే డిఎస్సి? వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళ నుంచి వచ్చే సమాధానం ఏంటంటే, సరే ఇప్పుడున్న పోస్టులతో రాసుకోండి, మళ్ళీ మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ వేస్తామంటారు. మాకు నమ్మకం లేదు. మా జాబ్ క్యాలెండర్ ఇప్పుడు తక్షణమే జాబ్ క్యాలెండర్లు అడగట్లే. ఖాళీలు కనబడుతున్నాయి. రీసెంట్గా ప్రమోషన్స్ పొందిన 18,000 పోస్టులు కనపడుతున్నాయి కదా. ఈ 11,000కి ఆ 18,000 కలపండి. కలిపితే ప్రతి డిఎస్ అభ్యర్థికి 10 సంవత్సరాలు వెయిటింగ్ చేసిన డిఎస్ అభ్యర్థికి న్యాయం జరుగుతుంది కదా. మీకు గా మాత్రం తెలియదా? మళ్ళీ టెట్ ఎగ్జామ్ పెట్టిర్రు, ఆన్లైన్లో పెట్టిర్రు. ఆన్లైన్లో పెట్టడం వల్ల ఒక సెషన్ వాళ్ళకి ఈజీగా రావడం, ఒక సెషన్ వాళ్ళకి హార్డ్గా రావడం. కొంతమంది బీసీ విద్యార్థులు అయితే 75 మార్కులకు క్వాలిఫై అయ్యేది ఉంటే 73, 74 వచ్చి వాళ్ళు క్వాలిఫై కాలే. ఓసీ అభ్యర్థులు 90 మార్కులు వాళ్ళకి 89, 85 అట్లా వచ్చి వాళ్ళు కూడా క్వాలిఫై కాలే. టెట్ నార్మలైజ్ చేయమని చెప్పినాం, చేయలే, పట్టించుకోలే. ఏపీ గవర్నమెంట్ టెట్ పెట్టిర్రు ఆన్లైన్లో, వాళ్ళు నార్మలైజేషన్ చేసిర్రు. సెంట్రల్ గవర్నమెంట్ ఏది ఆన్లైన్లో పెట్టినా నార్మలైజేషన్ చేస్తారు. మరి మీరు ఎందుకు చేయలే? మీకు తెలియదా ఆ విషయం? ఇప్పుడు డిఎస్సి కూడా అన్న ఒక నోటిఫికేషన్ షెడ్యూల్ రాత్రి 10 గంటలకు ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది? డిఎస్సి షెడ్యూల్ని రాత్రి 10 గంటలకు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? దొంగతనం ఇవ్వాల్సిన అవసరం ఏముంది? దాన్ని బట్టి అంటే ఏంటి అక్కడ ఏం జరుగుతుంది అన్నట్టు మీ అభిప్రాయం? నిరుద్యోగుల సమస్యలను అయితే పట్టించుకోవట్లే. మేము నిజంగా ఎందుకు అడుగుతున్నామంటే, ఇటీవల టెట్ అయిపోయిన తర్వాత గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసినాము, హాస్టల్ వెల్ఫేర్ రాసినాము, ఈరోజు డిఏఓ ఎగ్జామ్ ఉంది, మొన్ననే సివిల్ సర్వీసెస్ ఉంది. ఇన్ని ఎగ్జాములు ఉన్నాయి. జస్ట్ 15 రోజులు లేదు మాకు డిఎస్సి ఎగ్జామ్. ఇది అయిపోయినాక వెంటనే గ్రూప్ 2 ఉన్నది. ఎగ్జామ్స్ అయిపోతున్నాయి, మాకు మానసికంగా మెంటల్ ప్రెషర్ అవుతున్నది. మేము సమయం అడుగుతున్నాం. మీరే చెప్పినప్పుడు ప్రతి ఎగ్జామ్కి 2 నెలల సమయం ఇస్తామని మీరు చెప్పిందే చేయండి. గవర్నమెంట్ వచ్చిన 1 సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నారు. గ్రూప్ 1లో 1000 పోస్టులు చేసి, గ్రూప్ 2లో 2,000 చేసి, గ్రూప్ 3లో 3,000 చేసి, మెగా డిఎస్సి ద్వారా 25,000 ఇస్తే అన్ని కలిపితే కూడా 50,000 కావు. ఈ 50,000 లోపు పోస్టులతోటి ఇప్పుడు మంచిగా ఎగ్జామ్ నిర్వహించండి. మిమ్మల్ని మేము ఏం క్వశ్చన్ చేయం. కానీ ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే, ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే వీటిని అంటే రాజకీయాలు అదే ప్రతిపక్షాలు ఉసుగొలిపి వీళ్ళందరినీ ఇది చేస్తున్నారని చెప్తున్నారు. మరి ఎట్లా చెప్తారు? పిచ్చోళ్ళ అన్న, విద్యార్థులు పిచ్చోళ్ళ. ఇప్పుడు మొన్న ఎవరిని ఓడగొట్టినామో తెలియదా? ఒకళ్ళు ఉసుగొలిపితే మేము ఉసుగొలుపుతామా? వాళ్ళకు బానిసలు అవుతామా? ఇప్పుడు సరే, కొంతమంది విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చారంటే అది వేరే, కొంతమంది విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చారంటే అది వేరు. ఒక ఉస్మానియా విద్యార్థి ఆమరణ నిరాహార దీక్ష చేస్తుండు. ఆమరణ నిరాహార దీక్ష చేస్తుండంటే అది చివరాశ్రం కదా. ఉసిగొల్పేది ఏముంది? మేము విజ్ఞానం, మాకు అంతో ఇంత నాలెడ్జ్ ఉంది. మేము ఎవరో రెచ్చగొడితే, ఎవరో ప్రతిపక్షం వల్ల ట్రాక్లో పడి అంత అవసరం లేదు. ఆ చీపు పని కూడా మేము చేయం. నిజాయితీగా అడుగుతున్నాం. మాకు డిఎస్సిని టైం లేదు. వాస్తవం చెప్పాలంటే మాకు టైం లేదు. మేమే అడుగుతున్నాం కదా, మీకేం నొప్పి? 45 రోజులు టైం ఇవ్వండి అని అడుగుతున్నాం. దయచేసి యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 3 లక్షల మంది డిఎస్సి అభ్యర్థులు ఇవాళ మానసిక సంఘర్షణకు గురి అవుతున్నారు. ఇవాళ షెడ్యూల్ ఇచ్చేసి వాళ్ళని పిచ్చోళ్ళని చేస్తున్నారు. 45 రోజులు టైం ఇస్తే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం, హ్యాపీగా చదువుకుంటాం. దయచేసి మా డిమాండ్ను, మా సమస్యను అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు దండం పెట్టి చెప్తున్నాం, మా సమస్యను పరిష్కరించండి. అయ్యా మంత్రులు, మా సమస్యలు మీకు తెలుసు, మా చుట్టూ తిరిగిన వాళ్ళు, మా బాధలు తెలుసు, డిఎస్ అభ్యర్థుల బాధలు తెలుసు, మా సమస్యను పరిష్కరించండి దయచేసి. మీ మీద నమ్మకం ఉంది మాకు ఇప్పటికైనా. అన్న చెప్పండి, అంటే ఈ రోజైనా పరిష్కారం దొరుకుతుందా మీకు, లేకపోతే ఏంటి పరిస్థితి? తప్పకుండా దొరుకుతుందనే మేము ఇక్కడికి రావడం జరిగింది. సో వాళ్ళు మాకు ముఖ్యంగా షెడ్యూల్ ఇచ్చి, చాలా మంది బస్సులలో అందరం బయటకు వచ్చినాం, కానీ షెడ్యూల్ ఎప్పుడైతే ఇచ్చిరో ఈ ధర్నా ఉందని తెలిసి
మనోళ్ళు రాకుండా చేసి చాలా కుట్రపూరితంగా చేసి గవర్నమెంట్ మాతో ఆడుకుంటుంది. చాలా మానసికంగా గురవుతున్నారు. ఇంతటితోటే ఆగిపోదు. మేము కూడా నిరాహార దీక్ష చేసుకొని మేము కూడా గాంధీలో ఉన్నటువంటి అన్న దగ్గరికి పోవడం అనుకుంటున్న మోతిలాల్ దగ్గరికి పోవడం జరుగుతుంది. మరో మోతిలాల్ కూడా తయారవుతాడు. ఒక్కడు కాదు, వందల సంఖ్యలో కూడా తయారవుతారని. ఇప్పుడు వాళ్ళు మన పేపర్ లీకేజ్ ఇష్యూ మీద అంత ధర్నా చేస్తారు కదా, మరి ప్యారలల్ గా జరుగుతున్న ఇష్యూ కదా మీది, మరి ఎందుకు తెలంగాణ విషయం మీద ఎందుకు మాట్లాడారు? అదే మాకు ఇంతవరకు అర్థం కావట్లేదు. మీకు కావాలని మేము ఈ గవర్నమెంట్ ఎందుకు గెలిపించుకున్నామో మాకు ఇప్పుడు అర్థం కావట్లేదు. అంటే గవర్నమెంట్ లో అధికారంలోకి వస్తే ఎవరైనా ఇంతేనన్నట్టుగా మాకు ఈ విద్యార్థులకు అనిపిస్తుంది. సో అధికారులు కనీసం అంటే మాట్లాడిన పరిస్థితి ఉందా? మీ గోడ ఎవరైనా విన్నారా? లేకపోతే ఇంతవరకు ఎవరు వినలేదు, ఎవరు మామూలు పట్టించుకోవడం లేదు, ఏం లేదు. మేమే స్వచ్ఛందంగా రావడం జరుగుతుంది. మాకు ఏ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కానీ గవర్నమెంట్ వాళ్ళు కానీ మాకేం లేదు. మా బాధలు చూసి మేమే తలా ఒకరు అక్కడ వాళ్ళు నాయకుడిగా అవ్వడం జరుగుతుంది. మా మోటివేషన్ తోటి, మా సొంత డబ్బులతో మేము ఖర్చు పెట్టుకొని ఇంత లెక్క రావడం జరుగుతుంది. ఇక్కడ కాదు, ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం ఇట్లా ప్రతి ఒక్క డిస్టిక్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఏం లేదండి, మాకు ఒక 2 నెలల టైం ఇచ్చి మొన్న వేకెంట్ అయినట్టు 25,000 పోస్టులు డిఎస్సి చేసి అదే విధంగా గ్రూప్ 2, గ్రూప్ 1 ఇట్లాంటి వాటికి కూడా సమయం ఇచ్చి పోస్టులు పెంచాలనేది మా ముఖ్య ప్రత్యేక డిమాండ్, స్వచ్ఛంద డిమాండ్. థ్యాంక్ యూ అన్న.